సంక్రాంతి పండుగ అంటేనే ఊర్లకు పరుగులు. అమ్మా నాన్నల్ని కలవాలి, బంధువుల్ని కలవాలి అనే తాపత్రయం. కానీ అదే పండుగ ప్రయాణం ఇప్పుడు ప్రయాణికులకు పెద్ద పరీక్షగా మారింది. హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారి పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల ప్రభావం ఒక్కసారిగా పెరగడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్రాఫిక్ జామ్ తీవ్రత ఎంతుందంటే సుమారు 2 కిలోమీటర్ల మేర కార్లు, బస్సులు, లారీలు కదలకుండా నిలిచిపోయాయి. ఎక్కడ చూసినా వాహనాలే, హారన్ల శబ్దాలు, పిల్లల ఏడుపులు, ప్రయాణికుల ఆందోళన. సంక్రాంతి సెలవులు కావడంతో హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం వైపు వెళ్లే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దానికి తోడు హైదరాబాద్ విజయవాడ హైవేపై జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు ట్రాఫిక్ సమస్యను మరింత పెంచుతున్నాయి. ప్రత్యేకంగా పతంగి ప్రాంతంలో రోడ్డు పనుల కారణంగా లైన్లు తగ్గిపోవడం, టోల్ గేట్ల వద్ద వాహనాలు ఆగిపోవడం వల్ల వాహనాలు అంగుళం కూడా కదలలేని పరిస్థితి ఏర్పడింది. చాలామంది ప్రయాణికులు చెప్తున్నది ఒక్కటే, ఉదయం బయలుదేరాం కానీ గంట తరబడి ఒకే చోట నిలిచిపోయాం అని. బస్సుల్లో ఉన్న ప్రయాణికులు మరింత ఇబ్బంది పడుతున్నారు. నీళ్లు దొరకక, బయటకు దిగే చోటు లేక చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు రంగంలోకి దిగారు. అదనపు సిబ్బందిని మోహరించి వాహనాలను డైవర్ట్ మార్గాల్లో పంపే ప్రయత్నం చేస్తున్నారు. టోల్ ప్లాజా వద్ద కొన్ని గేట్లు పూర్తిగా ఓపెన్ చేసి వాహనాలను వేగంగా పంపించే చర్యలు చేపట్టారు. అయినా సరే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పూర్తిగా ట్రాఫిక్ నియంత్రణకు రావడానికి సమయం పడుతుంది. పోలీసులు ప్రయాణికులకు సూచనలు కూడా చేస్తున్నారు. అవసరం లేని చోట రోడ్డుపై ఆగొద్దని, హారన్లతో గందరగోళం సృష్టించొద్దని ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని కోరుతున్నారు. నిపుణులు చెప్పేది ఏమిటంటే సంక్రాంతి లాంటి పండుగ సమయంలో రోడ్డు పనులు ముందుగానే ప్లాన్ చేసి ట్రాఫిక్ మేనేజ్మెంట్కు ప్రత్యేక ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే పండుగకు వెళ్లే ప్రయాణం అదనంగా ఉంటుంది. కానీ రోడ్లపై గంటల తరబడి నిలబడిపోతే ఆ ఆనందం మొత్తం ఆందోళనగా మారిపోతుంది. ప్రస్తుతం పతంగి టోల్ ప్లాజా పరిసరాలలో ట్రాఫిక్ పరిస్థితి నెమ్మదిగా సర్దుమణిగినప్పటికీ రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రయాణికులు ముందుగానే రూట్ ప్లాన్ చేసుకుని ట్రాఫిక్ అప్డేట్ సూచనలు పాటించి బయలుదేరాలని సూచిస్తున్నారు. సంక్రాంతి లాంటి పెద్ద పండుగల సమయంలో రోడ్డు పనులు కొనసాగించడం సరైన నిర్ణయమేనా, లేదా ముందే పూర్తి చేసి ప్రయాణికులకు ఊరట కల్పించాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పక చెప్పండి. బ్యూరో రిపోర్ట్ A24 న్యూస్, హైదరాబాద్.